హాయ్ హలో వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను మీ గౌతమి. ప్రెజెంట్ మన సొసైటీలోని చాలా వరకు ట్రెండింగ్ ఇష్యూస్ ఉన్నాయి. అంటే అసలు దేన్ని వైరల్ చేయాలి, దేన్ని వైరల్ చేయకూడదు, దేని గురించి మనం ఎక్కువగా మాట్లాడుకోవాలి, దేని గురించి మాట్లాడుకోకూడదు. సో ఇలాంటివి జనాలు మర్చిపోతున్నారా, లేకపోతే ఎంటర్టైన్మెంట్ కోసం ఏదైనా పర్వాలేదు మనం తీసుకుందాంలే అన్నట్టు తీసుకుంటున్నారో తెలియట్లేదు. కానీ ఈ మధ్య కాలంలో కొన్ని ఇష్యూస్ అయితే ఇదే తరహాలో ఉన్నాయి. మరి వీటన్నిటి గురించి కూడా మాట్లాడదాం. ఈరోజు మనతో పాటు వేదిక న్యూట్రిషన్ వనజ రామశెట్టి గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మ్యామ్. నమస్తే గౌతమి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ వ్యాలంటైన్స్ డే. థ్యాంక్ యూ, సేమ్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో వ్యాలంటైన్స్ డే అనగానే ఎప్పుడు మనం సినిమాల్లోని లేకపోతే చరిత్రలో ఉన్న వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకుంటూ ఉంటారు. రోమియో జూలియట్ చూడండి, తన భార్య, లేకపోతే షాజహాన్, ముంతాజ్ వాళ్ళు చూడండి, తన భార్య కోసం ఇది కట్టాడు, తాజ్మహల్ కట్టాడు, అది కట్టాడు, ఇది కట్టాడని వాళ్ళనే ఎగ్జాంపుల్గా తీసుకుంటాం. కానీ మన దేవదేవుల్లోనే ఉంటారు చాలామంది. వాళ్ళని అంటే అది మనకి ఫోటోల వరకే కానీ నిజమైన ప్రేమ అంటే వీళ్ళది అని చెప్పి మనకి వెంటనే మైండ్లోకి రాదు. ఇక రోమియో జూలియట్లా ఉండాలి, లేకపోతే ఒక ఫ్లవర్ ఇవ్వాలి, నా కోసం ఏదైనా కట్టాలి, ఏదైనా చెయ్యాలి, అంటే ప్రేమ అంటే ఇంతవరకే అని ఒక లిమిట్గా చూస్తూ ఉంటారు. మీ విషయానికి వస్తే స్పిరిచువల్గా అసలు నిజమైన ప్రేమ అంటే ఏంటి? ఈ వ్యాలంటైన్స్ డేకి మనం ఎవరిని ఆదర్శంగా తీసుకోవాలి? వ్యాలంటైన్స్ డే కనే కాదు, నిజ జీవితంలో కూడా భార్యాభర్తల మధ్య కావచ్చు, ఇప్పుడు ప్రేమలో ఉన్న వాళ్ళు కావచ్చు, ఎవరిని ఆదర్శంగా తీసుకుంటే బాగుంటుందంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే వ్యాలంటైన్ డే, లవ్, ఇవన్నీ ఏంటంటే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఇక్కడ ఒక పాయింట్ నేను చెప్తా. ఒకటి ఏంటంటే లవ్కి లైకింగ్కి రెండు డిఫరెన్సెస్ ఉన్నాయి. ఓకే. లవ్ అంటే ఏంటంటే వాళ్ళ తప్పులన్నిటిని యాక్సెప్ట్ చేసేసే మెంటాలిటీలో ఉంటాం లవ్ చేసినన్ని రోజులు. వాళ్ళు ఏం చేసినా యాక్సెప్టెడే, పర్వాలేదు మనకు ఆ సెన్స్ పోతుంది అనమాట. వాళ్ళు మిస్టేక్ చేసేది కూడా మనము యాక్సెప్ట్ చేసేసేలా ఉంటుంది. ఎప్పుడైతే ఆ స్టేజ్లోంచి నెక్స్ట్ స్టేజ్కి వెళ్తామో అది లైకింగ్ అయిపోతుంది. అంటే ఆ లైకింగ్ స్టేజ్లో మనం ఏం చేస్తామంటే వాళ్ళు చేసే తప్పులు నాకు ఇది నచ్చట్లేదు అని చెప్పే స్టేజ్కి వెళ్తాం. ఇది ఒకటి. ఇంకొకటి ఏంటంటే చాలామంది లవ్ మ్యారేజెసే చేసుకుంటున్నారు. లవ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఒక 2 సంవత్సరాలకి 3 సంవత్సరాలకి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్లోకి వెళ్ళిపోతున్నారు. అది అక్కడ లవ్ ఎక్కడుంది మరి కదా? మీరు మీ చాయిస్ ఆఫ్ అమ్మాయిని చేసుకున్నా కానీ మీరు మళ్ళీ ఇంకొక అమ్మాయి కోసమో ఇంకొక అబ్బాయి కోసమో మీరు పరిగెడుతున్నారు అంటే దట్ వాజ్ నాట్ ట్రూ లవ్. సో అరేంజ్డ్ మ్యారేజెస్లో అంటే చెయ్యమని కాదు, బట్ అరేంజ్డ్ మ్యారేజ్లో చాయిస్ లేదు వాళ్ళకి. అమ్మ నాన్న చూపించిన పిల్లనో చేసేసుకుంటారు. సో అట్లాంటి కేసు ఒకప్పుడు ఉండేవన్నమాట. హస్బెండ్ వేరే వాళ్ళతో అఫైర్ పెట్టుకోవడం ఇవన్నీ. కానీ ఈ మధ్యకాలంలో లవ్ మ్యారేజెస్లో కూడా ఇట్లాంటివి అవుతూ ఉన్నాయి. కాబట్టి అదొక పెద్ద క్వశ్చన్ మార్క్ నాకు ఇంకా ఎందుకు అట్లా చేస్తున్నారు అన్నది. ఓకే. అండ్ లవ్ ఈజ్ బేసికలీ ఏంటంటే మనకున్న రెస్పాన్సిబిలిటీస్ ఏవైతే ఉంటాయో ఎవ్రీ రిలేషన్షిప్, ఇట్స్ నాట్ ఓన్లీ వైఫ్ అండ్ హస్బెండ్, గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్ కాదు. మనకున్న ప్రతి ఒక్క రోల్ ఏదైతే ప్లే చేస్తామో, ఆడపిల్లలైతే ఒక అమ్మలాగా, ఒక వైఫ్, డాటర్ ఇన్ లా, డాటర్, ఇవన్నీ మనకు కొన్ని రెస్పాన్సిబిలిటీస్ తోటే వస్తాం ప్రతి ఒక్కరం. ఇవన్నీ మనం ఫుల్ఫిల్ చేస్తేనే మనము వాళ్ళ మీద, అవతల మనిషి మీద ప్రేమను చూపించినట్టు అవుతుంది. సేమ్ థింగ్ అబ్బాయిలు కూడా, యాజ్ ఎ హస్బెండ్, యాజ్ ఎ సన్, మీ పేరెంట్స్ పట్ల మీరు ఏదేదైతే లవ్ అండ్ అఫెక్షన్, మీ రెస్పాన్సిబిలిటీస్ ఫుల్ఫిల్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ ప్యూర్ లవ్. ఈ రోమియో జూలియట్ తాజ్మహల్ కట్టిన వాళ్ళకి ఆల్రెడీ హీ హ్యాడ్ 13 వైఫ్స్ ఐ థింక్. సో ఇవన్నీ మనం కన్సిడర్ చేయము. మాకు అవన్నీ వద్దు, జస్ట్ వాడు కట్టాడు అంతే వైఫ్ కోసం. ఓకే, ఏదో కట్టాడు అంటే కట్టాడు. సో అవన్నీ మాకు అవసరం లేదు. సో ఇప్పుడు మా చుట్టూరు ఉన్న హస్బెండ్ కానివ్వండి, వైఫ్ కానివ్వండి, పిల్లలు కానివ్వండి, మన పట్ల వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ ఎంత 100%. ఎవ్రీ రిలేషన్లో సాక్రిఫైస్ ఉంటుంది, కాంప్రమైజ్ ఉంటుంది, కమిట్మెంట్ ఉంటుంది. అవునా? ఈ 3 ఎవరైతే కొన్ని కాంప్రమైజెస్ అవ్వాల్సి వస్తుంది అనమాట. అంటే ఒకరికి నచ్చలేదు అంటే మనకి నచ్చినా మనం దాన్ని ఒక్కొక్కసారి కాంప్రమైజ్ చేసేస్తూ ఉంటాం. లేదు నేను ఇదే చేస్తానంటే దట్స్ ఇంకో అవతల మనిషి కోసం మీరు ఏం చేయడానికి రెడీగా లేరు అక్కడ. కాబట్టి కొన్ని కాంప్రమైజెస్ అవసరం లైఫ్లో. అండ్ ట్రూ లవ్ ఈజ్ లైక్ నువ్వు అన్నట్టుగా స్టోరీస్ ఉన్నాయి, రాధాకృష్ణ స్టోరీస్ ఉన్నాయి. నాకు మై ఫేవరెట్ లవ్ స్టోరీస్ పార్వతి అండ్ శివ. ఓకే. రాధాకృష్ణుడు, ఐఎమ్ వెరీ డివోటీ ఆఫ్ కృష్ణుడు, మీరు చూసే ఉంటారు మా ఇంట్లో అంతా. కాకపోతే వెన్ ఇట్ కమ్స్ టు శివపార్వతుల స్టోరీ అంటే భలే ఉంటుంది కదా. ఆ అమ్మాయి ఎన్ని చేశారు ఆయనని పొందడానికి, తపస్సు చేసింది,
ఆ తపస్సు తర్వాత శివుడిని పొందింది. దాని తర్వాత హస్బెండ్ ఇన్సల్ట్ చేశారని ఆమె చనిపోయింది కూడా కదా. ఆమె నిప్పుల్లోకి దూకేసి ఆమె ఆహుతి చేసేసుకుంది. నా భర్తకి మర్యాద లేని చోట నేను కూడా ఉండను అని. కాబట్టి మ్యారేజ్ అయిన ప్రతి అమ్మాయి అక్కడి నుంచి తీసుకోవాల్సింది ఏంటంటే, హస్బెండ్కి ఎక్కడైతే రెస్పెక్ట్ లేదో అట్లాంటి ప్లేస్లో తను కూడా ఉండకూడదు. అది మన కల్చర్. కానీ ఇప్పుడు అట్లా లేదు. హస్బెండ్ని ఎవరు ఇన్సల్ట్ చేసినా మనం వాళ్ళతో పక్కన వాళ్ళతో ఫ్రెండ్లీగానే ఉంటాం. మన హస్బెండ్ మనం ఇంకో 2-3 యాడ్ చేస్తాం కూడా. ఇంకా యాడ్ చేస్తాం, అవును ఇట్లానే చేశాడే అదే ఇది అని. కాబట్టి మీ హస్బెండ్కి ఎక్కడైతే రెస్పెక్ట్ లేదో అక్కడ మనము ఉండడానికి దిస్ ఇస్ గివెన్ యాక్చువల్లీ. కానీ ఈ మధ్యకాలంలో అది ఫాలో అవ్వట్లేదు. సేమ్ థింగ్, వైఫ్కి మర్యాద లేని ప్లేస్లో హస్బెండ్ కూడా అక్కడ ఒక ఫుల్ స్టాప్ పెట్టేయాల్సిందే. సో ఏంటంటే ఇవన్నీ మనము తీసుకెళ్తూ ఇప్పుడు ఇక్కడ మన శివపార్వతుల కథలో పురాణాల్లో చూస్తే అవన్నీ ఒక ఇన్స్పిరేషన్ కదా. తర్వాత సతీదేవి ఆహుతి అయిపోయిన తర్వాత ఆయన ఏం చేశారు, ఆమె బాడీని తీసుకొని వెళ్ళి పిచ్చిగా అయిపోయాడు ఆయన. మొత్తం శివతాండవం చేసి మొత్తం ఈ అష్టాదశ శక్తిపీఠాలు ఏర్పడడానికి ఇవన్నిటికీ ఆయనే కారణం కదా. తర్వాత లైఫ్లో ఆమె మళ్ళీ పార్వతీదేవిగా ఉమాదేవిగా జన్మించింది. అప్పుడు కూడా ఆయనను పొందింది మళ్ళా కదా. ఆమె ప్రతి ఒక్క అవతారంలో ఒక లవ్, ఒక అఫెక్షన్ ఇవన్నీ ఉన్నాయి. అక్కడ ఎంతమంది వైఫ్స్ ఉన్నారు ఇవన్నీ క్వశ్చన్ కాదు అక్కడ. కాకపోతే అక్కడ పురాణాల్లో చూస్తే అందరు అంటారు పురాణాలని మనం ఏమి ముందుకు తీసుకెళ్ళకూడదు, బికాస్ అవన్నీ మనం ఎగ్జాంపుల్గా తీసుకోకూడదు. ప్రతి ఒక్కరికి ఇద్దరు, ఎందుకంటే వాళ్ళంతా కారణ జన్ములు, మళ్ళీ రీబర్త్లు అవుతూ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి అది కాదు. ద బెస్ట్ స్టోరీ ఏంటంటే మనం శివపార్వతుల పురాణంలో నుంచి మనం తీసుకోవాల్సిన బెస్ట్ టేక్ అవే ఏంటంటే, భర్తని ఎంతగా ఇష్టపడాలి, భర్త కోసం ఏదైనా చేయగలగాలి. అట్ ద సేమ్ టైం శివుడు కూడా అంతే చేశాడు. ఆమె కోసం మొత్తం మార్చేసుకున్నాడు ఆయన. ఓకే, ఆయన రూపురేఖల్ని దగ్గర నుంచి మొదలుపెట్టి. అండ్ అక్కడ ఈక్వాలిటీ చూడు, అర్ధనారీశ్వరుడు అంటే ఆమెకి ఆయనతోటి ఈక్వల్గా పూజలు అవన్నీ ఇచ్చేలాగా ఇప్పుడు ఈ మధ్యకాలంలో శివుడిని సపరేట్గా అంటే మామూలుగా పూజల విషయం వచ్చేటప్పటికి శివపార్వతులు ఇద్దరిని పూజించమని చెప్తారు. ఓకే, అందుకే అర్ధనారీశ్వరుడు. సో దాని వెనకాల కూడా మంచి స్టోరీస్ అవన్నీ ఉన్నాయి. ప్రాబబ్లీ తర్వాత డిస్కషన్స్లో మాట్లాడదాం. బట్ ట్రూ లవ్ ఈజ్ సంథింగ్, ఒకరి కోసం ఒకరు డెఫినెట్గా కొంత సాక్రిఫైస్ అవసరం. ఇప్పుడు ఈ మధ్యకాలంలో అది ఎక్కడా చూడట్లేదు మనం కదా, చాలా రేర్ కేసెస్లో. అండ్ ఐ కీప్ వాచింగ్ కొన్ని మంచి ఇన్స్పిరేషనల్ స్టోరీస్ వస్తూ ఉంటాయి. హస్బెండ్కి క్యాన్సర్ అని, వైఫ్ కూడా ఆయనతో పాటు లైఫ్ అంతా అలా చేసేసిందని. నా దగ్గరికి ఒక రీసెంట్ కేసు వచ్చింది. ఒక అబ్బాయి చాలా సీక్రెట్గా కాల్ చేశాడు నాకు. ఓకే, చేసి పేరు కూడా చెప్పట్లేదు. అఫ్కోర్స్ ట్రూ కాలర్స్లో పేర్లు తెలిసిపోతాయి, బట్ ఓకే, ఐ ఆల్సో డోంట్ వాంట్ టు రివీల్. సో తను ఏం చేశాడంటే కాల్ చేసి ఒక రిపోర్ట్ నాకు పంపించారు. నేను రిపోర్ట్ అంతా చూస్తే ఆ అమ్మాయికి క్యాన్సర్, బ్రెయిన్ సమ్ వెరీ అగ్రెసివ్ క్యాన్సర్. సో మెసేజ్లోనే మాట్లాడుతున్నాడు. నేనన్నా క్యాన్ యూ కాల్ మీ అండ్ టాక్ అంటే కాల్ చేశాడు అబ్బాయి. నేను ఇలాగా నా గర్ల్ ఫ్రెండ్కి క్యాన్సర్, కానీ నేను మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నాను ఆ అమ్మాయిని, అంటే మీరు ఏం సజెస్ట్ చేస్తారు? ఐ సెడ్ యా వెల్ అండ్ గుడ్, నో ప్రాబ్లం అమ్మ, చేసుకో, నీకు ఇష్టం అనిపిస్తే నువ్వు చేసుకో. అంటే తను ఒప్పుకోవట్లేదు, తను చనిపోతా అది ఇది అంటుంది. అంటే నేను అన్నాను, అమ్మాయిని తీసుకురా నా దగ్గరికి, క్యాన్సర్ రాగానే చనిపోవాలని లేదు ఎక్కడ. ఓకే, ఏమో మీ మ్యారేజ్ అయిన తర్వాత ఆమె బ్రతికేయచ్చు హ్యాపీగా. ఓకే అంటే లేదు మేడం, అసలు మా ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకోవట్లేదు, కానీ నాకైతే అమ్మాయిని చేసుకోవాలని ఉంది, బికాస్ నా లైఫే అమ్మాయి కోసం. సో ఇట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. యాక్చువల్గా నాకు చాలా హార్టనింగ్గా అనిపించింది. అంటే ఆ అమ్మాయికి ఒక మంచి లైఫ్ ఇవ్వడానికి ఆ అబ్బాయి ఎంత తాపత్రయపడుతున్నాడు. మళ్ళీ నాకు చెప్పాడు, మేడం నా పేరు కానీ తన పేరు కానీ ఎక్కడా చెప్పకండి మీరు. సో నేను ఎక్కడ చెప్పట్లేదు పేరు. ఓకే, తను ఈ టుక్ ఏ ప్రామిస్ ఫ్రమ్ మీ, మా పేరు మాత్రం మేడం మీరు ఎవరిది రివీల్ చేయద్దు. నేను అన్నా చాలామంది ఉంటారు కదా ఈ పేర్లతో, అంటే లేదు మేడం మా పేరు ఎక్కడ చెప్పొద్దు ప్లీజ్, మేము అందుకే డైరెక్ట్గా మిమ్మల్ని వచ్చి కలవట్లేదు. ఫోన్లో తర్వాత అమ్మాయి మాట్లాడింది. అమ్మాయి మాట్లాడాక దెన్ ఐ కౌన్సిల్డ్ హర్. ఐ సెడ్ ఇట్స్ ఓకే, నో ప్రాబ్లమ్, యూ కెన్ గెట్ మ్యారీడ్. అంటే నేను అంత తన క్యాన్సర్ ట్రీట్మెంట్తో తగ్గిపోయే క్యాన్సరే, కానీ దానికోసం వాళ్ళు ఎందుకు అంత, అమ్మాయి చాలా ఎక్కువ ఆలోచించేస్తుంది. బట్ ద బాయ్ సచ్ అ స్వీట్ బాయ్ అనమాట. హీ వాజ్ సో అంటే అమ్మాయికి ఒక అబండెంట్ చేయకుండా తనతోటి మాది 6 years ఫ్రెండ్షిప్ మ్యామ్, నేను ఇప్పుడు మధ్యలో వదిలేయలేను అంటే ఇట్స్ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ యాక్చువల్గా.
సో మనం ఎక్కడో పురాణాల వరకు వెళ్ళక్కర్లా ఇట్లాంటి లవ్ స్టోరీస్ కోసం. ఇంకా ఉన్నారు అట్లాంటి మంది, చాలామంది ఉన్నారు, ఎన్నో మంచి మంచి లవ్ స్టోరీస్ ఉన్నాయి. బేసిక్గా అ గుడ్ లవ్ ఈజ్ నీడ్స్ లాడ్ ఆఫ్ కమిట్మెంట్. అక్కడ ఒకరి కోసం ఒకరికి కమిటెడ్గా ఉండడం ఇప్పుడు కావాల్సింది, నీడ్ ఆఫ్ ది అవర్. అది. అండ్ ఫైనల్ పెళ్లి చేసుకున్నాడా? నేను మళ్ళట నాకు చెప్తా అన్నారు వాళ్ళు పెళ్ళి అయిపోయి. అయ్యో, మళ్ళీ మా వ్యూవర్స్ అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు, ఇంతగా ఆయన పెళ్లి చేసుకున్నాడా లేదా, ఆ అమ్మాయి ఎలా ఉంది ఏంటి అని చెప్పి మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ మళ్ళీ తర్వాతగా నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం నిజంగా పెళ్ళి చేసుకున్నాడా లేదా, ఫోన్ చేసి కనుక్కోవాలి వాళ్ళని. ఓకే ఓకే. ఇది అయి కూడా 2 years అయింది యాక్చువల్గా. 2 years 2 years. బట్ ఎలా అయినా కనుక్కోండి మేడం, అమ్మాయికి ఎలా ఉంది ఏంటి, పెళ్లి అయిందా లేదా అని. డెఫినెట్గా నేను కనుక్కొని మళ్ళీ అందరికీ రివీల్ చేస్తా. ఎస్. అండ్ ఇప్పుడున్న జనరేషన్కి ఏం చెప్తారు లవ్? ఎందుకంటే వ్యాలంటైన్స్ డే అనగానే అందరూ ఇవాళ వ్యాలంటైన్ డే అనగానే రెడ్ అండ్ వైట్ వేసుకొని బయట తిరగడం కాదు ఇక్కడ ఫస్ట్ థింగ్. అండ్ ఓపెన్గా ఒక మాట కూడా చెప్తాను మేడం, మనం రెడ్ అండ్ వైట్ రోజెస్, ఫ్లవర్స్, గిఫ్ట్లు, ఓయో రూమ్స్, అంతే లవ్. అంతే, ఇది అంతే కదా ఇక్కడ. దట్స్ నాట్ లవ్. లవ్ ఈజ్ బేసికలీ ఐ టోల్డ్ యూ దెర్ ఈజ్ అ కమిట్మెంట్. ఇందాక నేను అన్నట్లుగా లవ్ మ్యారేజెస్ చేసేసుకుని లవ్ మ్యారేజ్ చేసుకుని మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఇవన్నీ పెట్టుకుంటే ఇట్స్ నాట్ లవ్ యాక్చువల్లీ. లవ్ ఈజ్ బేసికలీ మీ రెస్పాన్సిబిలిటీస్ని మీరు 100% ఫుల్ఫిల్ చేయడం. మనకు ఒక సెట్ బుక్ ఉంది అన్నిట్లో కదా, మన పురాణాల నుంచి చెప్తారు తల్లి అంటే ఎట్లా ఉండాలి, ఫాదర్ అంటే ఎట్లా ఉండాలి, హస్బెండ్ ఎట్లా ఉండాలి, వైఫ్ ఎట్లా ఉండాలి, పిల్లలు ఏమేమి చేయాలి. ఇప్పుడు ఈ మధ్య ఎవరు ఏ రెస్పాన్సిబిలిటీస్ చేయట్లేదు, అన్నీ హాఫ్. ఇవన్నీ మనం కంప్లీట్గా ఫుల్ఫిల్ చేస్తేనే లవ్ అన్నదానికి ఒక మీనింగ్. లవ్ ఈజ్ నాట్ ఓన్లీ బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్, టీనేజర్స్ ఇద్దరు లవ్లో పడిపోయి ఎక్కడికో తిరిగేసాం, ఇవన్నీ కాదు. లవ్ ఈజ్ ఫర్ ఎవ్రీ రిలేషన్షిప్. సో ఆ ప్రతి ఒక్క రిలేషన్లో ఆ కమిట్మెంట్స్ని, ఆ రెస్పాన్సిబిలిటీస్ని మనం 100% ఫుల్ఫిల్ చేసినట్టయితేనే దట్ ఈస్ కాల్డ్ లవ్ ఫర్ మీ. ఎస్. సో విత్ లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్? లవ్ మ్యారేజే. అవునా? ఓకే. ఎన్ని ఇయర్స్ అయింది మా మ్యారేజ్ అయిపోయి? ఓ చాలా ఇయర్స్ అయిపోయిందమ్మా. చెప్పండి. మా పెద్ద బాబు కూడా మ్యారేజ్ అయిపోయింది. సో సంతూర్ సనీ అంటే మీరు సంతూర్ మదర్ ఇన్ లా? మదర్ ఇన్. అంతేనా? థ్యాంక్ యూ. ఇవే సంతూర్ మమ్మీసే కాదు, మదర్ ఇన్ లాస్ కూడా ఉన్నారు అయితే. So it's been many years now. I think it's 30 years now. So 30 years. Yeah. Okay. సో ఏంటి గిఫ్ట్ ఏమి ఇచ్చారు? ఓకే, మేము వ్యాలంటైన్ డే ఓకే వి సెలబ్రేట్ ఇన్ అ వెరీ క్యూట్ వే. సో యా, ఎలా మా మ్యారేజ్ కూడా ఈ సీజన్లోనే అయింది కాబట్టి ఈ వ్యాలంటైన్ డే రోజు కొంచెం మా ఎంగేజ్మెంట్ అట్లా. సో ఇట్స్ ఆల్వేస్ వి రిమెంబర్ దట్ నైస్ ఇట్ ఇస్. సో my husband and I are very friendly. We are more friends now because లైక్ చక్కగా ఉంటాం ఇద్దరం ఫ్రెండ్స్. అంటే చిన్న చిన్న ఈ గొడవలు అవి ఉంటాయి, కాకపోతే మా ఇద్దరి మధ్య వచ్చే గొడవ మ్యాక్సిమం గంట సేపు గంట కూడా ఉండం మాట్లాడుకోకుండా. అది అక్కడదే అనమాట, ఏ ఇష్యూ అక్కడికే ఫుల్ స్టాప్ పెడతాం. అది మెయిన్ థింగ్. అది ఏదో గొడవ అవుతే చాలా మంది నెలలు మాట్లాడుకోరు, తర్వాత వదిలేసి పేరెంట్స్ ఇంటికి వెళ్ళిపోవడం, ఇవన్నీ దొరికింది టైం అని చెప్పి లేదు, ఇవన్నీ లేవు మా లవ్ లైఫ్లో. మా మ్యారీడ్ లైఫ్లో వీ డోంట్ హ్యావ్ ఆల్ ఆఫ్ దీస్ అనమాట. ఇవన్నీ లేవు, ఎక్కడ లేవు. అంటే నేను ఏదో గ్రేట్గా చెప్పడం అని కాదు, కానీ ఇవన్నీ ఏవైతే ఉన్నాయి, ఎందుకంటే మనము మన పిల్లల మీద ఏం ఇంపాక్ట్ వదులుతున్నాం అన్నది, సారీ ఎడిట్ చేసుకోండి, మన పిల్లల మీద ఎట్లాంటి ఇంపాక్ట్ మన బిహేవియర్ చూపిస్తుంది అన్నది కొంచెం చూసుకోవాలి మనం. ఇప్పుడు నేను బాగా దెబ్బలాడేసి మాట్లాడకుండా ఉన్నాను అనుకోండి, ఏమవుతుంది, ఆ పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు. వాళ్ళకు వచ్చే వైఫ్, వాళ్ళకు వచ్చే ఫ్యూచర్లో అలాగే ఉంటారు. ఇప్పుడు మేమిద్దరం వీ హ్యావ్ టు సెట్ అన్ ఎగ్జాంపుల్ కదా, నేను కానీ మా హస్బెండ్ కానీ మా నెక్స్ట్ జనరేషన్స్కి. అంటే మేము ఏదో రోల్ మోడల్స్ అని కాదు, ప్రతి ఫ్యామిలీలో ఇష్యూస్ ఉంటాయి. వీ ఆల్సో హ్యావ్ ఇష్యూస్, బట్ ఆ ఇష్యూని ఎక్కడ ఫుల్ స్టాప్ చేయాలి అన్నది తెలిసి ఉండాలి మనకి. ఇష్యూని డ్రాగ్ చేయాలా, అదంతా అవసరం అంత డ్రాగ్ చేయడం, అక్కడికి ఫుల్ స్టాప్ పెట్టేయాలా ఆ ఇష్యూని అన్నది మనం అర్థం చేసుకొని ఉండాలన్నమాట. అనవసరం ప్రతి ఒక్కరికి ఎమోషన్ ఉంటుంది, కోపం వస్తుంది, ఇవన్నీ ఉంటాయి. ఏదో హస్బెండ్ లేట్ వచ్చారనో, మీతో కలిసి డిన్నర్ చేయలేదు, ఇవన్నీ సిల్లీ ఇష్యూస్ అనమాట. యూ హ్యావ్ టు గెట్ అవుట్ ఆఫ్ ఇట్. ఫస్ట్ అందులోంచి బయట పెద్ద అంటే ఏముంటాయి అనిపిస్తుంది ఒక్కొక్కసారి నాకైతే. ఇప్పుడు మీ ఇన్లాస్ని మీరు యాక్సెప్ట్ చేయాలి, నా పేరెంట్స్ని తను యాక్సెప్ట్ చేసేసారు. సో ఇవన్నీ ఉన్నప్పుడు
గొడవలే ఉండవు కదా. గొడవలు ఎక్కడ వస్తాయి? నేను మా ఇన్లాస్ని యాక్సెప్ట్ చేయకుండా, మీ మదర్ ఇట్లా, మీ ఫాదర్ ఇట్లా, లేకపోతే ఆయన మా పేరెంట్స్ని ఏదో అనడం, ఇట్లాంటిది ఇక్కడ మొదలైన ఇష్యూస్ ఎక్కడికో వెళ్తాయి అన్నమాట. సెకండ్ థింగ్ ఈజ్ బిహేవియర్. సో మనం ఎట్లా ఉంటున్నాం ఇప్పుడు, హస్బెండ్కి వైఫ్ ఒకలా ఉండాలి. ఓకే, సో ఒకటి ఇక్కడ ఏంటంటే ఎవ్రీ హస్బెండ్ వాంట్స్ అ వైఫ్ టు లుక్ డీసెంట్. ఇది గుర్తుపెట్టుకోవాలి. అమ్మాయి హస్బెండ్ ఎప్పుడు నా భార్య బయటికి వెళ్తే నలుగురిలో చాలా డిగ్నిఫైడ్గా డీసెంట్గా ఉండాలి అని అనుకుంటాడు. ఓకే, మీరు ఏ డ్రెస్ వేసుకున్నా బాగుంది అని అంటాడు తప్పిస్తే, మీరు ఎప్పుడైతే నిండుగా ఉంటారో హీల్ ఫీల్ ప్రౌడ్ అబౌట్ యూ. సో ఇదొకటి ప్రతి అమ్మాయి మ్యారీడ్ కానీ హూ ఎవర్ ఇట్ ఈస్ గుర్తుపెట్టుకోవాల్సింది. ఓకే, అన్కంఫర్టబుల్ డ్రెస్సింగ్ వేసినప్పుడు హస్బెండ్కి కూడా చాలా అన్కంఫర్టబుల్గా ఉంటాడు. కాకపోతే మీ మీద ఉన్న ప్రేమతోటి మీకు అది ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు తను. సో ఇవన్నీ చిన్న చిన్న మనమే అర్థం చేసుకోవాలన్నమాట. నాకు భారతీయుడు మూవీ చాలా ఇష్టం యాక్చువల్గా. సైగలు అసలు అక్కర్లేదు. ఓకే, ఐ థింక్ ఒక రిలేషన్లో అర్థమైపోతుంది మనకి. ఓకే, సో అంత బాండ్ ఉన్నప్పుడు మీ హస్బెండ్కి కానీ మీ వైఫ్కి కానీ నెక్స్ట్ ఏంటి అన్నది మీకు అర్థం అయిపోతుంది. ఐ థింక్ ఐఎమ్ ఏబుల్ టు డూ దాట్. యా. ఇప్పుడు ఒకవేళ మీరు మా హస్బెండ్తో కూర్చొని మాట్లాడితే తను ఐ మీన్ యూ కెన్ హీ విల్ టెల్ మీ. తను నెక్స్ట్ నన్ను పిలిస్తే నాకు అర్థమవుతుంది దేనికి పిలుస్తున్నారని. బికాస్ వీవ్ బీన్ ఇన్వాల్వ్డ్ విత్ ఈచ్ అదర్ సో మచ్ అనమాట. తనకు తెలుసు నాకు ఈ ఒక టైంలో పిలుస్తున్నారంటే, సో తనకు టీ కావాలో కాఫీ కావాలో సంథింగ్ ఉన్నాయి, ఏదో కీ కావాలో ఏదో ఒకటి నేను అంటే ఇది కావాలా మీకు అంటే, అరే నీకు ఎట్లా తెలిసిపోతుంది అంటారు ఆయన. కాబట్టి బికాస్ వీఆర్ ఇన్వాల్వ్ విత్ ఈచ్ అదర్ సో మచ్ అనమాట. తనకి రిక్వైర్మెంట్స్ ఏంటి, తనకి ఏం కావాలి, ఆయన ఏం చేస్తున్నారో నాకు తెలియదు, మా వైఫ్ ఏం చేస్తుందో నాకు తెలియదు అంటే ఇట్స్ ఆల్ షాటర్డ్. కాబట్టి సో ఎవ్రీ రిలేషన్ షుడ్ బి లైక్ దాట్ అనమాట. ఒకరితో ఒకరు ఇన్వాల్వ్ అయి ఉండాలి. ఒకరు చెప్పేది ఒకరు వినాలి, ఒకరు చెప్పేది ఒకరు అర్థం చేసుకోవాలి. అన్రిజాల్వ్డ్ ఇష్యూస్ ఏమైనా ఉంటే అవి అక్కడికే రిజాల్వ్ చేసేయండి అంతే. అది అట్లా ఓపెన్ పెట్టకండి. నీ భార్యకో భర్తకో ఏదో డౌట్ ఉంది మీ మీద అంటే అది అక్కడ రిజాల్వ్ ఇట్. ఎనీథింగ్ కోపం వచ్చిందో ఏదో ఇష్యూ మీద అక్కడ రిజాల్వ్ చేస్తేనే నెక్స్ట్ లైఫ్ స్మూత్గా ఉంటుంది మనకి. ఇదివే థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ ఏ గిఫ్ట్ ఇస్తారో కూడా మాకు చెప్పండి తర్వాత. అవును చెప్తాను, నేను కూడా వెయిట్ చేస్తున్నాను యాక్చువల్గా. మీరు కూడా వెయిట్ చేస్తున్నారా? ఓకే, సో మేము కూడా వెయిట్ చేస్తాం. ప్రస్తుతానికి అయితే సార్ లేరు కాబట్టి మీకు సార్కి కలిపి వన్స్ అగైన్ హ్యాపీ వ్యాలంటైన్స్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా చాలా ఇయర్స్ ఇలానే మీరు కలిసి ఉండాలి, మాలాంటి వాళ్ళందరికీ కూడా ఆదర్శంగా ఉండాలి. అప్పుడప్పుడు మీ ఇలా అంటే మీ నుంచి ఇలాంటి మంచి మేము వింటూ ఉండాలి. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ అండ్ మీ టైం ఇచ్చినందుకు కూడా థ్యాంక్ యూ. మై ప్లెజర్. నమస్తే. For more videos like this, subscribe Big TV channel.